హాయ్ ఎవరీవన్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ట్రిపుల్ ఐటీస్కి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో చూస్తూ ఉంటే మేబీ ఒక టర్మ్ ఎక్కువ రెగ్యులర్గా విని ఉంటారు. అది వచ్చేసి కౌన్సిలింగ్. అసలు కౌన్సిలింగ్ అంటే ఏంటి? కౌన్సిలింగ్లో క్వశ్చన్స్ అడుగుతారా? ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ అంటే ఏమిటి? నా కౌన్సిలింగ్ ఎలా జరిగింది? కౌన్సిలింగ్లో 10th క్లాస్ క్వశ్చన్స్ అడుగుతారా? ఆన్సర్ చెప్పకపోతే సీట్ రాదా? అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషను, ఇవన్నీ ఎక్సెట్రా ఎవ్రీ డౌట్ చూద్దాం. ఇక్కడ ఒక పర్సన్ కూడా డౌట్ పెట్టారు, కౌన్సిలింగ్కి పిలిచారంటే సీట్ వస్తుందా పక్కన. సో ఈ డౌట్స్కి అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. అండ్ కౌన్సిలింగ్కి మీరు అటెండ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, అసలు ఇదేంటి, ఇది అంతా ఏంటి, మీ ప్రతి డౌట్ నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇదైతే బాగా యూజ్ అవుతుంది మీకు. ఫస్ట్ వచ్చేసి ట్రిపుల్ ఐటీలో కౌన్సిలింగ్ అంటే ఏమిటి? కౌన్సిలింగ్ అంటే ఏమీ లేదు, కౌన్సిల్ చేయడం అని అనుకోవచ్చు మీరు. జనరల్గా కౌన్సిల్ చేయడం అంటే ఏంటి? మీరు మంచిగా చదువుకోండి, లేదా ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తారు. కానీ ఇక్కడ మీరు వన్స్ ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్కి వచ్చిన తర్వాత మీకు ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్లో మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందా లేదా అనేది కన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో అది ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్, కౌన్సిలింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిదర్ యూ గాట్ సీట్ ఇన్ ట్రిపుల్ ఐటీ ఆర్ నాట్. మీకు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చిందా లేదా అని చెప్పడాన్ని కౌన్సిలింగ్ అని అంటాం. నా కౌన్సిలింగ్ ఎలా అయ్యిందంటే మా టైంలో ఎడ్యుకేటివ్ సెట్ కండక్ట్ చేశారు. సో అది నేను ఎగ్జాంపుల్ కింద అయితే తీసుకోను. ప్రజెంట్ జూనియర్స్ ఉన్నారు, మాకు తెలిసిన జూనియర్స్, వాళ్ళకి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ మార్క్స్ బట్టి వచ్చారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఎలా అయిందో అదైతే మీకు చెప్తాను. సో దట్ మీకు కొంచెం బాగా క్లియర్గా అయితే అర్థమవుతుంది. జూనియర్స్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఎలా జరిగిందంటే, మీరు ట్రిపుల్ ఐటీకి అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత లాస్ట్లో ఒక ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది వదులుతారు. కుదిరితే ఆ సెలెక్షన్ లిస్ట్ మీద కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను. ఆ సెలెక్షన్ లిస్ట్ వదిలిన తర్వాత మిమ్మల్ని ఒక పర్టికులర్ డేట్న ట్రిపుల్ ఐటీ నూజివీడు లేదా ట్రిపుల్ ఐటీ ఆర్కే వ్యాలీ లేదా ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం లేదా ట్రిపుల్ ఐటీ ఒంగోలుకి రండి, మేము మీ సర్టిఫికెట్స్ కరెక్టా కాదా అని వెరిఫై చేస్తాము అని చెప్తారు. ఒక మెయిల్ సెండ్ చేస్తారు లేదా ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే పెడతారు. సో ఒక పర్టికులర్ డేట్న మీరు కాలేజీకి వెళ్తారు. సపోజ్ మీరు ఉన్నారనుకోండి, మీరు ట్రిపుల్ ఐటీ నూజివీడులో కౌన్సిలింగ్కి వచ్చారు అంటే ఏం కాదు, ట్రిపుల్ ఐటీ నూజివీడుకి వచ్చారు మీ సర్టిఫికెట్స్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి. సో వచ్చిన తర్వాత ముందు కొంతమంది సార్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆఫీసర్స్ ఉంటారు. సో మీ సర్టిఫికెట్స్ కరెక్టా కాదా అని వాళ్ళు చెక్ చేస్తారు. మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ని తీసుకుంటారు, చెక్ చేస్తారు. అండ్ చెక్ చేసి మీకు లాస్ట్లో ప్రాసెస్ అంతా ఒక 4-5 గంటలు అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా ఓకే, మీ సర్టిఫికెట్స్ అన్నీ కరెక్టే, మీకు ట్రిపుల్ ఐటీ నూజివీడులో సీట్ వచ్చింది అని అయితే చెప్తారు. అంతే, ఇదే కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇంతకు మించి అయితే ఏముండదు. కౌన్సిలింగ్లో 10th క్లాస్ క్వశ్చన్స్ అడుగుతారా, ఆన్సర్ చెప్పకపోతే సీట్ రాదా అని కూడా అడిగారు నన్ను పర్సనల్గా మెసేజెస్ లేదా కామెంట్స్లో గట్రా అడుగుతూ ఉంటారు. ఇటువంటి డౌట్స్ అడిగారు కూడా. సో కౌన్సిలింగ్లో అదేముండదు, ఆల్రెడీ మీ యొక్క మెరిట్ అనేది మీ 10th క్లాస్ ఎగ్జామ్ తోటి డిసైడ్ అయిపోయింది అంతే. అంతకు మించి మిమ్మల్ని క్వశ్చన్ అడగడాలు, వైవాలు అడగడాలు, ఇటువంటి ఇంటర్వ్యూ చేయడాలు ఇటువంటివి ఏమీ ఉండవు. ఓన్లీ మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేస్తారు. పర్టికులర్గా మీ యొక్క క్యాస్ట్ డాక్యుమెంటు, మీ స్టడీ సర్టిఫికెట్, మీ ఇన్కమ్ సర్టిఫికెట్, ఒకవేళ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఎన్సీసీ, క్యాప్, పీహెచ్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి. ఈ 4 సర్టిఫికెట్స్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ మీ దగ్గర ఉన్న 7 to 8 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్టిఫికెట్స్ అనేవి వాళ్ళు వెరిఫై చేస్తారు అంతే. ఇక్కడ డౌట్ చూద్దాం, కౌన్సిలింగ్కి పిలిచారంటే సీట్ వస్తుందా? కౌన్సిలింగ్కి పిలిచిన తర్వాత మీకు సీట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అనేది కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అంతేకాని కౌన్సిలింగ్కి పిలిచారంటే సీట్ వస్తుందంటే సీట్ రావచ్చు లేదా సీట్ రాకపోవచ్చు. సో మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది, లేదా సీట్ రాలేదు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, మీరు ఆ పర్టికులర్ డేట్న కాలేజ్కి వస్తారు కదా, కాలేజ్కి వచ్చిన తర్వాత ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సీట్ వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. కౌన్సిలింగ్లో మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం. స్టూడెంట్స్ ఏంటంటే మేము వాలంటీర్ వర్క్ అనేది చేస్తాం. వాలంటీర్స్ వర్క్ అంటే కొంచెం మీకు హెల్ప్ చేస్తాం. అంటే డాక్యుమెంట్స్లో మీ నేమ్ అండ్ కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి, అవి ఎలా ఫిల్ చేయాలి
అన్న హెల్ప్ అయితే మేము చేస్తూ ఉంటాం. సో మేము కూడా ఉంటాం కౌన్సిలింగ్‌లో. మీరేమి కౌన్సిలింగ్ అనేది భయపడకండి. మ్యాక్సిమం కౌన్సిలింగ్‌కి పిలిచారంటే మ్యాక్సిమం సీట్ అనేది వస్తుంది. అది ఇప్పటివరకు నేను ఎక్స్‌పీరియన్స్ అయిన మినీ సిట్యుయేషన్స్ ప్రకారం అయితే చెప్తున్నాను. నెక్స్ట్ ఇది మీరు కౌన్సిలింగ్‌కి అటెండ్ అయిన తర్వాత ఇక్కడ త్రిబుల్ న్యూస్ వీడ్ విషయం అయితే శాక్ అనేది ఒకటి ఉంటుంది. స్టూడెంట్ యాక్టివిటీ సెల్ అని. ఓకేనా? ఆ శాక్ లోపల థియేటర్ ఒకటి ఉంటుంది. ఆ థియేటర్‌లో మిమ్మల్ని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి మీ ముందు ఈ ప్రాజెక్ట్ రాస్తారు. ఈ 3501 ఉంది కదా! అదేం లేదు. మీకు సెలక్షన్ లిస్ట్ వదులుతారు అని చెప్పాను కదా! ఆ సెలక్షన్ లిస్ట్ వదిలిన తర్వాత మీకు ఓకే. ర్యాంకులనేవి వస్తూ ఉంటాయి. ర్యాంకులంటే ఏం లేదు. సీరియల్ నెంబర్ అని అయితే మీరు అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ 1000 కాదు, ఒక 30,000 మెంబర్స్ త్రిబుల్ ఐటీకి అప్లై చేశారనుకోండి. ఒక 4000 మెంబర్స్ త్రిబుల్ ఐటీకి సెలెక్ట్ చేశారని లిస్ట్ అయితే వదులుతారు. దాంట్లో సీరియల్ నెంబర్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ 3501 అని ఉంది కదా! నేనే ఆ 3500 ఫస్ట్ మెంబర్ అని ఉంటే, ఆ మెంబర్ నేనై ఉంటే నాకు సీట్ వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో మేబీ మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. వీడియో యొక్క క్లారిటీని పెట్టుకోండి. వీడియోని ఎక్కువ క్లారిటీలో పెట్టుకోండి. న్యూస్ వీడ్ ఓపెన్, న్యూస్ వీడ్ ఆంధ్ర యూనివర్సిటీ, న్యూస్ వీడ్ ఎస్‌వియు, ఎస్‌కెల్ఎం ఓపెన్, ఎస్‌కెల్ఎం ఏయు ఇలా ఉన్నాయి కదా! సో ఈ వేకెన్సీస్ ఇక్కడ చూడండి పర్టికులర్‌గా బీసీ, ఓసీడబ్ల్యూ, ఓసీఏ అదే బీసీఏ ఉమెన్, బీసీబీ ఉమెన్ ఇలా మీ యొక్క రిజర్వేషను, మీ యొక్క వేకెన్సీస్, మీ యొక్క క్యాస్ట్ ఈ అన్ని ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని మీకు ఓకే సీట్ వచ్చిందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తారు. ఇక్కడ బాగా పైన మీరు చూసినట్లయితే 3501 పర్సన్ తర్వాత నెక్స్ట్ సీరియల్‌లో 3500 సెకండ్ పర్సన్ అయితే ఉన్నాడు. సో 3501 పర్సన్‌కి త్రిబుల్ ఐటీలో సీట్ వచ్చేస్తే నెక్స్ట్ 3500 సెకండ్ మెంబర్ అనేవాడు పెద్దగా జూమ్ అయితే అవుతాడు. సో ఇక్కడ ముందు 3501 పర్సన్ అయినట్టే. సో మ్యాక్సిమం ఇక్కడ ఇలా జూమ్ అవుతున్నప్పుడు మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీకు త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుందా లేదా అని. ఒకవేళ ఈ స్లైడ్స్ కావాలంటే చూడండి, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. సో ఇక్కడ ఇది 2401 పర్సన్. ఇక్కడ వేకెన్సీస్ దీంట్లో అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయేమో. ఎస్సీ ఉమెన్, ఎస్టీ ఉమెన్, ఈడబ్ల్యూఎస్. ఇక్కడ 000 ఇవన్నీ అంటే ఇప్పుడు అరౌండ్ 2000 పర్సన్ వరకు వచ్చేసాం. ఈ 2000 పర్సన్ కన్నా ముందు ఎవరున్నారో వాళ్ళందరూ ఫిల్ చేయడం వల్ల పైనవన్నీ 000 అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే త్రిబుల్ ఐటీ న్యూస్ వీడ్‌లో ఫస్ట్ ప్రతి హీరోని మేము చూసేది త్రిబుల్ ఐటీ న్యూస్ వీడ్‌లో ఫస్ట్ సీట్స్ అనేవి అయిపోతూ ఉంటాయి. తర్వాత త్రిబుల్ ఐటీ ఆర్‌కే-వ్యాలీలో అవుతాయి. తర్వాత ఇక్కడ త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం అండ్ త్రిబుల్ ఐటీ ఒంగోలులో చాలా సీట్స్ ఇంకా ఎంప్టీగా ఉన్నాయి. అదే ఇక్కడ నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ జీరోలు అంటే ఏం లేదు, సీట్లు అయిపోయినాయి, ఆల్రెడీ సీట్లు ఇచ్చేసాం అని ఇండికేట్ చేయడాన్ని ఇక్కడ 0 కింద చూపిస్తారు. సో ఇక్కడ 1847 పర్సన్‌కి అయితే సీట్ అయితే ప్రోగ్రెస్‌లో ఉంది. సో ఇవి మీకు మేబీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు ఇవన్నీ. సో నో నీడ్ టు వరీ. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్‌కి వచ్చారంటే ఖచ్చితంగా ఇవన్నీ చూస్తారు, ఈ టేబుల్ చూస్తారు. సో మీరు ఈ టేబుల్ చూసినప్పుడు మేబీ గుర్తుకొస్తే నేను గుర్తుకు రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఓకే ఈ టేబుల్ నేను బీజేడీ ఫ్రమ్ ఏపీ త్రిబుల్ ఐటీ ఛానల్‌లో చూసాను అని మేబీ గుర్తుకు రావచ్చు. So this is for this today's video, and this is all regarding counseling. And if you have any doubts still regarding counseling or else any kinds of doubts regarding త్రిబుల్ ఐటీ, let me know in the comment section. I will try to clear all of your doubts. త్రిబుల్ ఐటీకి వచ్చే ముందు మీరు ఖచ్చితంగా చూడవలసిన ఒక వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో చూడండి. అది చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్. ఆ వీడియో చూడకపోతే మీరు ఒక కైండ్ ఆఫ్ అన్సాటిస్ఫాక్షన్తో అయితే ఉంటారు after coming to campus. So that is for sure, and thank you for watching up to now, and meet you in the upcoming videos. Bye.